సిపిఐ శత దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్న జిల్లా కార్యదర్శి తాడిపాక మధు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26 నాటికి పూర్తవుతుందన్న సందర్భంగా సిపిఐ శత వార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాక ఆవిష్కరణ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని 27న రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపాక మధు వెల్లడించారు. గురువారం ఉదయం సిపిఐ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా శత వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ కవాతును రెడ్ సైన్యం కవాతును భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల వేడుకలను సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలుగా అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలో కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కావున రాజమండ్రి అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు సిపిఐ సీనియర్ నాయకులు చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు పుట్టిన గడ్డ. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏర్పడిన జట్ల సంఘం ఈరోజు కీలక క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాజమండ్రి ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.